Hello all. We will have one-on-one session. Anyone have any doubts? You can ask me. గుడ్ మార్నింగ్ సార్. Yes. Good morning, Gauri Shankar. Please. సార్ నేను ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ సార్ ప్రజెంట్. Okay. సార్ రీసెంట్లీ నాకు థర్డ్ ఇయర్ కంప్లీట్ అయింది సార్ 1 month బిఫోర్. Here complete. ఎస్ సార్, నేను 2028 అటెంప్ట్కి ఇద్దాం అనుకుంటున్నాను సార్ నేను ఎగ్జామ్. Okay. సార్ ఇప్పుడు మనకి రీసెంట్లీ 2026 ప్రిలిమ్స్ పేపర్ అనేది కంప్లీట్లీ చాలా డిఫరెంట్ గా వచ్చింది. చాలా టఫ్ అని చెప్పారు కదా సార్ మనకి. అవునండి. అది అందరికీ అదే. మనకు అందరికీ ఇండియా మొత్తం అదే అలాంటి క్వశ్చన్ పేపరే. నేను ఇప్పుడు సెల్ఫ్ గా ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను సార్. నేను మరి ఎటువంటి చేంజెస్ అనేవి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ నా అటెంప్ట్ కి? నేను చెప్తానండి. ఫస్ట్ అయితే మీరు ఇది వినండి. సి ఇది పెద్ద ఎగ్జామ్ అండి. ఐఏఎస్ ఐపీఎస్ అనేది చాలా పెద్ద ఎగ్జామ్. ఏదో మన అసిస్టెంట్ ఇంజనీరు ఇస్రో ఒక టెక్నికల్ సబ్జెక్ట్ ఉంటుంది. ఆ టెక్నికల్ సబ్జెక్ట్ చదువుకుంటే అందులో మనం మాస్టర్ అయితే సరిపోతుంది. కొంచెం జనరల్ స్టడీస్ జనరల్ నాలెడ్జ్ చదువుకుంటే సరిపోతుంది అన్నప్పుడు సెల్ఫ్ ప్రిపరేషన్ పనికి వస్తుంది. నేను ఒక బ్రదర్లా చెప్తున్నాను, న్యూట్రల్గా చెప్తున్నాను నేను. ఇప్పుడు ఎవరైతే టాపర్స్ మేము సెల్ఫ్ ప్రిపరేషన్ అని కొందరు చెప్పారో వాళ్ళు రియల్గా అడగండి, వాళ్ళు సెల్ఫ్ ప్రిపరేషన్ చేసి ఉండరు. ఎందుకు అనంటే ఇప్పుడు నీకు ర్యాంక్ వచ్చింది అనుకో, నీకు ర్యాంక్ వచ్చిన తర్వాత ఒక అకాడమీ పక్కన ఉన్నామనుకో, నాకు అకాడమీ హెల్ప్ చేసిందని అని అంటారు. వాళ్ళు ఇండిపెండెంట్గా ఇంటర్వ్యూ ఇస్తున్నారు అనుకోండి, నీ కష్టం వల్ల ర్యాంక్ వచ్చిందని చెప్పుకోవడానికి గొప్పగా ఫీల్ అవుతారా, లేకపోతే ఒక కోచింగ్ సెంటర్ వాళ్ళు హెల్ప్ చేయడం వల్ల నాకు ర్యాంక్ వచ్చిందని చెప్పడంలో గొప్పగా ఫీల్ అవుతారా? నువ్వు చెప్పు. మోస్ట్లీ వాళ్ళ కష్టం ద్వారా వచ్చిందని ఫీల్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా, నాతో సహా ప్రతి ఒక్కరికి కూడా గైడెన్స్ మెంటర్షిప్ తీసుకుంటారు. ఎందుకు అనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పొలిటిక్స్లోకి వెళ్దాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను డైరెక్ట్గా నేను వెళ్ళేసి నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి నేను పాలిటిక్స్లోకి వెళ్ళి నేను ఖర్చు పెట్టుకుంటూ నేను చేశాను అనుకోండి, అందరు నన్ను ఆ, వాడుకుంటారా వాడుకోరా? అవును సార్. అంటే ఆడు దేర్ షుడ్ బి వన్ గాడ్ ఫాదర్, ఒక గాడ్ ఫాదర్, ఒక చెప్పేవాళ్ళు. అరే బాబు ఇది కాదు, ఇలా చదువుకోవాలి, ఇలా చేయాలి, ఇలా ఉండాలి, మనుషులు ఇలా ఉంటారు, నువ్వు ఇలా జాగ్రత్త పడాలి, ఈ ఊర్లో ఇలా ఉంటారు, ఈ ఊర్లో ఇలా ఉంటుంది, క్యాస్ట్ అనేది ఈ రోల్ ప్లే చేస్తుంది, రిలీజియన్ అనేది ఈ రోల్ ప్లే చేస్తుంది అని నాకు గైడ్ చేసే వాళ్ళు ఉండాలా ఉండద్దా? ఉండాలి సార్. అదే విధంగా ఐఏఎస్ ప్రిపరేషన్లో కూడా బాబు ఈ పుస్తకంలో ఇది చదవాలి, దీనికి మనం ఇలా అర్థం చేసుకోవాలి, ఇందులో కరెంట్ అఫైర్స్ ఇలా ఉంటాయి, కరెంట్ అఫైర్స్ దీంతో మనం లింక్ చేసుకోవాలి, ఆన్సర్ రైటింగ్ ఇలా చేయాలి, నీ ఆన్సర్ రైటింగ్లో ఇలాంటి తప్పులు ఉన్నాయి, నువ్వు ఇలా తప్పులు ఇలానే కంటిన్యూ చేస్తే నీకు ర్యాంక్ రాదు, నువ్వు మారాలి అని చెప్పే వాళ్ళు అవసరమా అవసరం లేదా? ఎస్ సో మా ఎస్. దగ్గర కోచింగ్ తీసుకోమని చెప్పట్లేదు నేను. నా దగ్గర కోచింగ్ తీసుకోమని అస్సలు చెప్పట్లేదు. కానీ కంపల్సరీ దేర్ షుడ్ బి మెంటర్, దేర్ షుడ్ బి గైడెన్స్. లేకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు నువ్వు బీటెక్ అయిపోయింది అనుకోండి, మినిమం 30,000 శాలరీ, ఏదో ఒక 25,000 30,000 శాలరీ అయితే నీకు జాబ్ దొరుకుతుందా దొరకదా? దొరకదు సార్. ఆ, అది వదులుకొని మరి నువ్వు చదువుకుంటున్నావు అంటే నువ్వు ఉమ్, ఫీజు కట్టడమే నష్టం కాదు, నువ్వు ఆ 25,000 పర్ మంత్ కూడా నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావు అంటే ఇయర్లీ 3 lakhs రూపీస్ యువర్ ఇన్వెస్టింగ్ బికాస్ యు ఆర్ నాట్ డూయింగ్ ద జాబ్. సో ఉమ్, అది కూడా నీ నష్టమే. ఇవన్నీ మనం బేరేజ్ వేసుకోనండి, ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేసుకొని మన ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలన్నమాట. సో ఇనిషియల్గా మాత్రం స్టార్టింగ్లో మాత్రం మీరు ఎన్సీఆర్టీ బుక్స్ తీసుకొని, ఎన్సీఆర్టీ క్లాసెస్ కూడా అనను, ఎన్సీఆర్టీ బుక్స్ తీసుకొని అందులో ఒక లిస్ట్ ఆఫ్ బుక్స్ మా టెలిగ్రామ్ ఛానల్లో ఇప్పుడు నేను పోస్ట్ చేస్తా. ఆ టెలిగ్రామ్ ఉమ్, ఛానల్లో మేము ఎన్సీఆర్టీ బుక్స్ ఏవైతే లిస్ట్ పెట్టామో అది చదువుతా ఉండండి. ఓకే నేను సార్. మా దగ్గర కోచింగ్ తీసుకోమన్నాను, కానీ ఒక సీనియరో ఒక మెంటరో ఒక దారి చూపించే వాళ్ళు, ఎలా చదువుకోవాలో చెప్పేవాళ్ళు, మీకు డౌట్ వస్తే మీకు ఆన్సర్ చేసేవాళ్ళు, మీకు మీ ఆన్సర్ రాస్తే కరెక్షన్ చేసేవాళ్ళు ఎవరన్నా ఒకరిని, ఏదన్నా ఒక సిస్టమ్ని కానీ ఎంచుకొని అలా వెళ్తే ఏమవుతుందనంటే నీకు సంవత్సరాలు వేస్ట్ అవ్వవు, నీకు టైం ఉమ్, వేస్ట్ అవ్వద్దు. అదే నువ్వు ఒక్కరివి ఇలా చదువుకుంటున్నావు అనుకో, నీకు ఎవరో ఒకరు చెప్పాలా వద్దా ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని? హలో, హలో. హలో హలో హలో. నీకు చెప్పాలా వద్దా ఎవరన్నా ఒకరు? అవును సార్, చెప్పాలి సార్. సో అలా అలా ప్రిపేర్ అవ్వండి. కానీ యాజ్ ఆఫ్ నౌ నేను సెల్ఫ్ ప్రిపరేషన్ని వద్దు అనట్లేదు, కానీ ఒక మెంటర్, ఒక గైడ్, ఒక మార్గదర్శి, ఇలా చదువుకో ఇలా చదువుకోవద్దు అని చెప్పే వాళ్ళు ఉంటే మాత్రం మనకి బెస్ట్ అన్నమాట. సో అలా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. బట్ హౌఎవర్ ఇప్పుడు మీరు ఏం చేయండి అని అంటే ఎన్సీఆర్టీ బుక్స్తో స్టార్ట్ చేసి ఆ టెర్మినాలజీస్ ఉంటాయి, వర్డ్స్, రిపబ్లిక్ అంటే ఏంటి, సోవర్నిటీ అంటే ఏంటి, సెక్యులరిజం అంటే ఏంటి, ఇలాంటి టర్మ్స్కి మీనింగ్స్ ఏంటి, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీలో ఏం జరిగింది, హిస్టరీలో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీలో ఏం జరిగింది, బ్యాటిల్ ఆఫ్ బుక్సర్లో ఏం జరిగింది, ఈ రెండు బ్యాటిల్స్ చాలా
ప్రాముఖ్యమైనటువంటి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అండ్ బ్యాటిల్ ఆఫ్ బక్సర్. ఓకే హౌ ఇట్ హ్యాడ్ చేంజ్ ద కోర్స్ ఆఫ్ హిస్టరీ. దీస్ ఆర్ ద మెయిన్ బ్యాటిల్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కన్సాలిడేషన్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ ఇన్ ఇండియా. సో అవన్నీ మీరు మెల్లిమెల్లిగా చదువుకుంటా ఉండండి. ఇఫ్ నాట్ యూ కెన్ ఆల్సో కంటిన్యూ బై సెల్ఫ్ ప్రిపరేషన్. బట్ ఎవరో ఒక సిస్టమ్ని మీకు దారి చూపెట్టేలాగా పెట్టుకుంటే మాత్రం మీకు ఈజీ అవుతుంది మీ ప్రయాణం. సార్. ఇంకో ఓకే, డౌట్ ఏంటంటే నేను 2020 మీ వాయిస్ కట్ అవుతుంది, మీది ఇంటర్నెట్ ప్రాపర్, నెక్స్ట్ ఇయర్ మీ వాయిస్ కట్ ఆప్షనల్. అవుతుంది, మీ ఇంటర్నెట్ ప్రాపర్. హలో 1 minute. మీ వాయిస్ కట్ అవుతుంది, మీ ఇంటర్నెట్ ప్రాపర్గా లేదు. సార్ 1 minute. సార్ ఇప్పుడు ఓకేనా ఎస్ సార్? బ్రజ్మోహన్ ప్లీజ్. ఒక నిమిషం ఆగండి గౌరీశంకర్ గారు. ఓకే ఎస్ బ్రజ్మోహన్ ప్లీజ్. యూ ఆర్ ఫ్రమ్ Yes, sir. ఒడిషా రైట్? హౌ ఆర్ యూ? No, sir. I am from Assam actually. Right now, I am posted in Shillong, ఓకే, షిలాంగ్, వెరీ గుడ్. వాట్ యు Meghalaya. ఆర్ డూయింగ్ రైట్ నౌ? Sir, I am working as an the executive engineer in Grid Controller of India Limited, sir. It's Very under the Ministry of Power. मिनिस्ट्री ऑफ पावर, वेरी गुड. Yes. यस ब्रजमोहन, आपका डाउट पूछिए मुझे. Sir. Sir, as I am like your enrolled student in 2023 and 2025 as well. Yes, I know So, you are sir, my old student, but other people should know that you are in a working employee, but still how much you are doing hard work. So you are also one of the inspiration. Why? Because you are doing the government job as an assistant engineer, but you are still aspiring to become a civil servant of the country. That is a very good motivation for others as well. So you are also inspiration for me as well. Why? Because working and preparing is tough task, and I know that you had one accident also. yes, sir. I lost my that finger, index finger, so that much it's gone. But now I am, sir. I'm writing all your notes and like I'm preparing, sir, along with your that book, sir. Yes, good. Yes, Yes. yes, yes. Please बोलिए. So sir, आपको पता है sir, मेरा accident and all these things, sir, will the UPSC does not care about anything. Whatever my physical or mental thing, UPSC does not care. And being an engineer, sir, I already know the life is objective. So and आपका तो वीडियो सर पता ही है हमको. सर मेरा एकदम स्पेसिफिक डाउट्स है कुछ. First of all, sir, this 2027, I want to give my 100%, sir. है ना? तो सर मेरा एकदम स्पेसिफिक डाउट पूछता हूँ. इट इज स्पेसिफिकली फॉर एंथ्रोपोलॉजी, सर, because yes portion I am doing from other sources, so that's fine, sir. I'm getting that mentorship, but sir, specifically for intro, sir, in your class notes you have mentioned 5 things we have to do. First is your class notes. That, sir, I already have actually. Am I audible na, sir? Yes, yes, yes. Okay, class notes I am already having that, sir. So I have make digitally folder as well, everything, sir. Next, 2 textbooks, sir. So on that textbook, sir, I have 2 doubts. First doubt is, sir, I have on that 2023 fold, we have sent 2 books. This one, Yes. paper. So, sir, because yesterday night also I texted you. So, sir, I ordered actually that McGraw Hill wala bhi. So, McGraw Hill wala, is there anything, sir, updated version? Because on that, then I will only refer that one, sir. Because these books I have not fully gone through. So if the same thing, then I'll go through with this, because I think this is 2 books, but in McGraw Hill only 1 book is there, right, sir? Okay, that is my first doubt, sir. Wait, I will answer. So see, those 2 books were elaborate books. Means in detail books. It was paper 1 and paper 2 books. Then what I did, then I got a call from McGraw Hill's publications, The World, means the international publication. वो मुझे पूछा था. They asked me, sir, we went through your anthropology paper 1 and paper 2, which are black in color. So we want you to make summary of those 2 books. If you make summary of those 2 books in 1 book, why? Because people want easy summarized book. So if you make those 2 books into 1 book, then we will publish your book through our publications. Then I told, okay. Then I worked with them for 1 year. And I want to tell you the effort. I worked with them for books. I worked with them for 1 year. Then I concised it. The same content which I gave you, I concised it. I made it like a summary notes. I made it like a summary revision for paper 1 and paper 2. And I added value added.
Means new things which happened in anthropology, new thinkers who evolved, and what are all the current affairs which came in anthropology. I added in that particular McGraw-Hill's publications book. Number 2, number 3. Or how it happened. For every subunit also, I used to send to McGraw-Hill's people when I complete compilation and making in the form of soft copy. I compiled it and I sent to the McGraw-Hill's people. When I sent to the McGraw-Hill's people, this is the book, Complete Yes, Anthropology, sir. McGraw-Hill's publication, and this is the book. So what happened? When I send them, they send it for review for DU University professors and JNU University professors, anthropology experts. Then they reviewed it. They send it back. They asked me it should be not less than, means it should not be below 5% plagiarism. Means only 5% of plagiarism is accepted, 5 to 10%, not more than that. So they have one software. Then again I send them. Again they used to review. Again they used to send me. So like that, every subunit got reviewed, and they also added. I also added. Majority I added. In that way, the summarization happened. And finally, this book has been evolved, which is Complete Anthropology. So if you read this Complete Anthropology paper 1 and paper 2, it will make a summary, quick revision, fast revision. So now I recommend you go with this Complete Anthropology McGraw-Hill's, because it is a summarized book of those 2 books. So if you read these 2 books, again you need to make a summary. So now you no need to make the summary. You Okay. can use this particular book. This is second source. Third source. Third source, as you said about the value-added content that will be provided by you, that current affairs. Sir, before going to the third source, second source, I have one more doubt. Sir, for example, classical evolutionism. So you told about the 3 thinkers, Henry Morgan, James Fraser, E.B. Taylor. E.B. Taylor. So when I go through the, sir, actually your book, and sir, you are my mentor, so I don't have to lie. Akshat Jain, sir, that book was also I was looking after. Okay, sir, Anthropology Demystified. So actually, the everything is in your book only. The same thing is only. So, sir, here the classical evolutionist you have mentioned, sir. Other in the German you have that Beffen Edloff you have mentioned. Then American that to Henry Morgan. So, sir, like some other thinkers also there Yes, in for the example, Adolf Bastian. I added Bastian. Adolf Yeah. Bastian. So Yes. there is value added, extra information. So when you are writing a question on classical evolutionism, just before conclusion, you have to write that other than E.B. Taylor, Henry Morgan, and James Fraser, there are other classical evolutionists also who believed in evolutionism, like Adolf Bastian. So what it will do to the evaluator, this person have read more. So he not only know the traditional E.B. Taylor, Henry Morgan, and James Fraser, he also knows something new. That is what which is Okay. mentioned in the book. So you should not miss any point. And that point, if you write in the mains answer also, you should get 1 mark extra. So extra also I give. Okay, sir. So, ठीक है, sir. I got it. So, like that same thing will be in that McGraw-Hill. McGraw-Hill I already ordered, sir, via Amazon. It will coming on Monday. Okay, got it, sir. So, like that is the third thing you have said, sir. Value added by you, current affairs. So, sir, I have doubt that one actually in the Telegram group also I am active. Value added means, sir, what? That earlier you used to do that one, na? Monthly current affairs, that one, or sir, some different? Monthly current affairs I'm doing, and I'm keeping in the website, number 1. Number 2, there is Anthromaster one Telegram channel where I am posting free case studies. But value added content, it is only to my previous students who are clearing prelims. If you clear prelims, after clearing prelims, I am sending you value added content. Like there was a question last time, Apatanis. 2022 there is a question called as Jane Goodall. 2023 there is a question called as Arjun Appadurai. These all I covered in value added content. I gave it to the students. I will be giving that to my old students who will contact me saying that I cleared my prelims. Why? Because that information should be helpful for the mains goers. Okay, sir. Okay. So I don't have to bother about that one. Other than that, I am giving monthly current affairs. I am giving in Anthromaster free content, and the value added content which is in your Telegram group. After clearing prelims, that extra content for exam orientation of mains will be provided by me free. Okay, sir. And third, you have, sir, mentioned that Sunday test, that model answer. So, sir, last time to be honest, I didn't attend regularly the test. Like that was the issue.
But I So that conducted. is, yes, sir. So that is the one thing, sir. No, I but need. I conducted. You did not written, but I conducted. Yes, sir. No, no. Yeah. It is not your fault, sir. It is Ah, my fault. It is my yeah. responsibility that you conducted everything, Mm. but I didn't attend at that time. Then, sir, 1500 case studies. So, sir, my doubt is, sir, first of all, sir, I need one thing. Like, this is so in general, like, thank you so much, sir, that taking out the time. But what I, sir, need, as you know, I am a working aspirant, and like, it's not like I am doing this for fun or anything. I just need it should be, my name should be in the list. So, right, sir. So I need some specific guidance from you. So any mentorship program available from your side? Because videos and all, though I have not completed all, but muti I have that little bit of I have content. So, sir, I need that two, three things, sir, from your Say, guidance. First, Brajamohan, you only tell me your course completed, I believe 2024. By then onwards, whenever you message, I was responding or not. yes, sir, yes, sir, Yeah. yes, sir. So you have to prepare seriously for 2027. Uh, I will give you a personalized timetable. I will take the photo and I will send you. You please follow it. And there is a anthropology mentorship program also, whereby for those who are writing for planning for 2027 till December 31st, personalized mentorship, personalized tests, evaluation, one-on-one mentorship will be there. And remember, January 1st onwards, you have to switch to prelims, clearing prelims. Prelims. As Gauri Shankar told, clearing prelims is becoming tough. It is becoming Yes, difficult. So this January year 1st onwards, also. yes, January 1st onwards, you have to shift to prelims mode. So this anthropology test series mentorship program for 2027, all the details will be provided by my team. They will call you and they will provide you all the details. Anyhow, I am there for you. Sir, one more doubt, sir. Sir, for example, right now, I'll consider myself as the beginner because last time, like, I didn't complete anything, I forget everything. So I am starting again from the uh, like anthropological thoughts. I am starting because I forget everything. So there is no point of seeing ki I have completed this. There is no point. So I am considering myself as a beginner, sir. A good thing is that ki I already have you. So that is the best part. So yes, sir. So, sir, like I just need after class notes how to go through these things. That mentorship, sir, program you will be sharing. So, how to go through, sir? Because, sir, See, everyday answer writing will not be possible because of office and all. But today, Saturday, Sunday, I can give 12, 13, 15. Sir. listen. I will tell you. It is helpful. This information will be helpful for everyone. Listen. First, now what you have to do, or those who are planning for 2027, what they have to do. You have to make your own class notes, your own notes. How? With your teacher's class notes, with the textbook which you have, with the value-added content which you have, and with the case studies which you have, and Google. You have to use the Google also. Every topic you make notes. For example, this program I will explain in simple sentence. We are starting with socio-culture anthropology program, starting with 2.1 culture, socio-culture anthropology. For 2.1 culture, I am giving 2 days of time. So first day, you will read, you will write your notes. Tuesday, I will give 2 questions on 2.1 culture. You will write the answers, you will be sending me, I will be evaluating, and we will be having discussion where you have to improve, where all the mistakes happen for daily answer writing practice also. But Monday, what you will do? 2.1 first day. Complete note making you will do and you will be reading. And 2.1 have only 3 topics: culture, civilization, ethnocentrism, vis-a-vis cultural relativism. These 3 topics are there. For these 3 topics, if you sit for the 3-4 hours, you can write a very good notes. Finish. Your notes has been done. Tuesday morning, 2 days, no? Monday, Tuesday. Tuesday morning, what you written, you will read it. And by afternoon, you will get the question paper, you will write it. By evening, evaluation will happen and one-on-one session will happen. Means what? Within 2 days, your 2.1 culture will be completed. Then Wednesday, Thursday, 2.2 society will be completed. 2.3 marriage will be completed. So every 2 days, you are making notes, you are writing answers to questions. The 2 questions will be very tough, which is given by me, and you are writing. I am evaluating mistakes. I am telling directly one-on-one. So you will be improving, and you are having time also. There is no urgency. 2 days, 1 subunit, 2 days, 1 subunit, 2 days, 1 unit subunit. As you already attended the classes, you have enough knowledge. With that knowledge, you will write the notes very easily.
In that way, this will be helpful. So what you have to do, the first day you have to develop your notes. Okay? Sir, that notes like what you did in dictation and you send that What I PDF, gave in na? the dictation, no. It should be bullet points, revision notes. Okay. Not that chart, sir, that revision chart, you have the mind map. Mind map should be there. If you remember, that mind map is also sufficient. But some Okay. extra information, you should not look at other book. Only that book should be handy. If you are catching that book should be handy, like that it is. So you are basically saying, sir, your class dictation that obviously I'll go through, and along with that McGraw-Hill complete anthropology. After that, I will make my or anything if I don't understand, I will Google it, and then I Yes. will make my own notes. Perfect. What about your case studies? Because case studies is No. 1500. See, I was you will read the case studies. Why? Because on every case study I mentioned this belongs to which unit. unit, So yes. 2.1 culture unit, that case study you will read. If it is relevant, you will add. If it is not relevant, you will not add. Okay, each and every case study I have to go through 1500. No. I kept 2.1 cultures. I separated. No. Once you go through those. No, sir. Like for example, in that 1 to 1000 also, there are 2.1 multiples. In 1 to 500 also 2.1 is there. 500 to 1000 2.1 But you was have to there. segregate. It will take some time. Oh, Initially, you segregate it. okay. If you segregate, no, it will be very easy. Once you segregate and send me, I will review it and I will tell you. Sure, sure. And sir, kindly let me know any mentorship program you already mentioned. Na? That thing actually I'll be needing your Compulsory, guidance. Mohan. After this session, our team member will call you. Okay. Thank you so much, sir. Thank you. Yes, others, please. Good morning, Lakshmi, sir. good morning. Louder? Sir, okay, sir. I'm also your old student. Yes, please. Um, sir, actually, 22లో అటెంప్ట్ ఇచ్చాను. ఆ తర్వాత కొంచెం ఫ్యామిలీ ఇష్యూస్ మా సిస్టర్కి క్యాన్సర్ రావడం, ఆ ఇష్యూస్ వల్ల నేను అటెంప్ట్ ఇవ్వలేదు ఆ తర్వాత. అండ్ ఆల్సో ఐ థాట్ ఆఫ్ గివింగ్ అప్. దెన్ ఐ లైక్ సాఫ్ట్వేర్ కోర్సెస్ తీసుకున్నాను. జాబ్స్కి కూడా ట్రై చేశాను. బట్ ఐ డిడెంట్ ఫైండ్. సో నేను ఈ 2027 అటెంప్ట్ లైక్ నా 100% ఇచ్చి స్టార్ట్ చేద్దాం నా కెరీర్ మళ్ళీ అనుకుంటున్నాను. బట్ ఇంత గ్యాప్ తర్వాత స్టార్ట్ చేసినందుకు ఐ ఫీల్ లైక్ మై సెల్ఫ్ యాజ్ దట్ కంప్లీట్ బిగినర్. అండ్ ఆల్సో మిక్స్డ్ థాట్స్ వస్తున్నాయి సార్, ఎస్ఎస్సి సిజిఎల్ అండ్ గ్రూప్స్. Hello, sir. Wait, Gauri Shankar. We will give chance to other people. Other people, please. Harsha Rao. Okay, sir. Please, Gauri Shankar, give me 2 minutes. Harsha Rao or Harsha Vardhini. Hello, sir. Hello. Name? Vijay Kumar. Tell me, Vijay Kumar. యా సార్ నేను గ్రూప్ 2 గురించి క్లారిటీ కోసం కనెక్ట్ అయ్యాను. అడగండి. బేసిక్ గ్రూప్ గురించి నేను లాస్ట్ అటెంప్ట్ చేశాను. లాస్ట్ అటెంప్ట్లో నాకు క్వాలిఫై కూడా కాలేదు కనీసం. సో నేను రీఫ్రెష్గా ఇప్పుడు మళ్ళీ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నా ఏజ్ వచ్చేసి 37. సో ఇట్లా ఫ్యామిలీ టెన్షన్స్ కూడా కొన్ని ఉన్నాయి. సో ఈ రీజన్స్లో నేను మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా స్టార్ట్ చేస్తే ఎప్పటివరకు గెటింగ్ అవుతాను. ఇప్పుడు రీస్టార్ట్ చేయొచ్చా, ఇప్పుడు కరెక్ట్ టైమానా కాదా అని ఖచ్చితంగా విజయ్ కుమార్. టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీయా? టీజీపీఎస్సీ. ఓకే. టీజీపీఎస్సీ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఒక లాస్ట్ 15 రోజుల నుంచి తెలంగాణ గవర్నమెంట్ మీద చాలా ఫోర్స్ ఉంది. చాలా ఫోర్స్ ఉండడం వల్ల వాళ్ళు గ్రూప్ 1 నోటిఫికేషన్, గ్రూప్ 2 నోటిఫికేషన్ నవంబర్ కల్లా ఇవ్వాలన్న ఉద్దేశంతో ఉన్నారు. సో నవంబర్ కల్లా వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి మీరు ఇప్పుడు స్టార్ట్ చేయడము ఉత్తమం. కనీసం మార్నింగ్ టైమ్స్లో, ఈవినింగ్ టైమ్స్లో మీరు ఏదో ఒక జాబ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈవినింగ్ టైమ్స్లో, మార్నింగ్ టైమ్స్లో మీరు చదువుకుంటూ వెళ్ళారనుకోండి, నోటిఫికేషన్ రాగానే మీరు లీవ్ పెడితే మీకు ఈజీగా వర్కౌట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ముందు నుంచి ప్రిపరేషన్లో ఉన్నారు, నోటిఫికేషన్ రాగానే ఫుల్ టైం ప్రిపేర్ అవుతున్నారు లీవ్ పెట్టి. కాబట్టి 100% విల్ హెల్ప్ యూ. మీరు ప్రిపరేషన్ ఉండడం ఉత్తమం. ఇదిగా లాస్ట్ అటెంప్ట్ అయి ఉండాలన్నమాట. 2027 గ్రూప్ 2 అనేది లాస్ట్ అటెంప్ట్ అయి ఉంటే మాత్రం యూ విల్ గెట్ ద సక్సెస్, విజయ్. ఓకే సార్, థ్యాంక్ యూ. లక్ష్మి. ఎస్ సార్. లక్ష్మి, మీ ఏజ్ ఎంత? కరెంట్లీ 26 years సార్. ఎందుకనంటమ్మా, మన ఏజ్ ప్రకారంగా మన ప్లానింగ్ అనేది ఉండాలన్నమాట. ఎందుకంటే ఇంట్లో కూడా ఒక ఏజ్ దాటిపోయిన తర్వాత వాళ్ళని కూడా మనం బాధ పెట్టడం కరెక్ట్ కాదు.
సో ఓకే. మీరు ఏం చేయండి అంటే 2027 ఒకటి లాస్ట్ అటెంప్ట్ ఇవ్వండి. 2027 ఓకే ఒకటి సార్. లాస్ట్ అటెంప్ట్. నేను ఒక షెడ్యూల్ హ్మ్. ఇస్తాను. గివ్ యూ వన్ షెడ్యూల్. యూ ఫాలో దట్. ఓకే సార్. మీరు అన్నారు నేను బిగినర్ లాగా ప్రిపేర్ అవుతానని. ఎప్పుడైనా కూడా మనము లైఫ్లో గ్యాప్ తీసుకున్న తర్వాత మనం నాకు కొంచెం వచ్చులే అని ప్రిపేర్ అవ్వద్దు. నేను మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను, ఫ్రెష్గా స్టార్ట్ చేస్తేనే మనం విజయం పొందుతాం ఎవరైనా సరే. ఎస్ సో సార్. నవ్ యూ స్టార్ట్ అ ఫ్రెష్ అండ్ ఐ విల్ గివ్ యూ వన్ స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ ప్రకారంగా బిగినర్ లాగా మీరు ప్రిపేర్ అవ్వండి. డిసెంబర్ కల్లా జనరల్ స్టడీస్ మీ ఆంథ్రపాలజీ రెండు అయిపోవాలి. ఖచ్చితంగా జనవరి 1 నుంచి మాత్రం ప్రిలిమ్స్లోనే కూర్చోవాలి. క్లియరింగ్ ప్రిలిమ్స్ ఓకే ఈజ్ సార్. బికమింగ్ వెరీ టఫ్. ఇంకో మాట ఇస్తున్నాను, మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేస్తే మాత్రం నేను మెయిన్స్ క్లియర్ చేస్తాను. అంటే మెయిన్స్కి అంత 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 టార్గెటెడ్గా 65-70 days ఐ విల్ బి ఫోకసింగ్ ఐ మాస్టర్డ్ మెయిన్స్. సో ప్రిలిమ్స్ ఎలా ఓకే. చేయాలో చెప్తాను. మీరు ప్రిలిమ్స్ కొంచెం హార్డ్, ప్రిలిమ్స్ ఈజ్ హార్డ్ వర్క్, మెయిన్స్ ఈజ్ స్మార్ట్ వర్క్, అది కూడా గుర్తుంచు. ప్రిలిమ్స్ ఈజ్ హార్డ్ వర్క్, ఓకే సార్. మెయిన్స్ ఈజ్ స్మార్ట్ వర్క్. డిసెంబర్ ఓకే. 31 వరకు జిఎస్ అండ్ ఆంధ్రో కంప్లీట్ చేయండి. జనవరి 1 నుంచి ఓన్లీ ప్రిలిమ్స్ కూర్చోండి. మీ ప్రిలిమ్స్ అయిపోతే నేను మీ మెయిన్స్ క్లియర్ చేస్తాను. ఇదే మనం ఫాలో అవుదాం. ఓకే సార్. లైక్ గ్రూప్స్ కూడా లైక్ ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఇప్పుడు కూడా రిలీజ్ యూపీఎస్సీ గ్రూప్ 1 చేస్తున్నారు సార్. వస్తుంది కాబట్టి నేను మీకు ఏపీ, మీరు ఏం లేదు ఇక ఇండియాది యూపీఎస్సీలో ఇండియా చదవండి. ఓకే ఏపీపీఎస్సీలో సార్. ఏపీ మాడ్యూల్ ఎలా చదవాలో నేను మీకు గైడ్ చేస్తాను. ఓకే సార్. ఏపీ మాడ్యూల్ ఒక్కటి చదువుకుంటే సరిపోతుంది అంతే. ఎలాగో మీరు డిసెంబర్ 31 ఎస్. వరకు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి అదే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఏపీపీఎస్సీ కూడా యూజ్ అవుతుంది. ఎక్స్ట్రా మీరు చదవాల్సింది ఏపీ మాడ్యూల్ మాత్రం. ఎస్ సార్. ఓకే సార్. ఓకే. హర్షవర్ధిని. హర్షవర్ధిని, పర్వీన్. ఎస్ గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ హర్షవర్ధిని. ఎస్ చెప్పండి. మా ఇంటర్ అయిపోయింది ఓకే. ఇప్పుడే. డిగ్రీతోని యూపీఎస్సీ కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నాను. అవునమ్మా. మీరు ఒకసారి ఆలోచిస్తే. చెప్తాను మీకు ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. అనన్య రెడ్డి అని ఒక ఆమె ఉంది. ఆమెకి 21 years రాగానే ఆమె ఆల్ ఇండియా ర్యాంక్ 3 తెచ్చుకుంది. నేను కూడా అప్పుడు అరే అంటే నా నా దగ్గరికి ఇంటర్వ్యూ గైడెన్స్కి వచ్చింది ఆమె. సో అరే ఆమె ఎందుకు అంత 21 yearsకి ర్యాంక్ వచ్చింది, ఒక 28-29కి వస్తుంది కదా, ఎందుకు వస్తుందని నేను ఆలోచించినప్పుడు, తను డిగ్రీ ఫస్ట్ ఆలోచించినప్పుడు కదా కనుక్కున్నప్పుడు, డిగ్రీ ఫస్ట్ ఇయర్, డిగ్రీ సెకండ్ ఇయర్, డిగ్రీ థర్డ్ ఇయర్, ఇంటర్మీడియట్లో నుంచి ఆమె ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది, ఐఏఎస్ ప్రిపరేషన్. తన డిగ్రీ అయిపోయిన మొదటి సంవత్సరంలోనే మొదటి అటెంప్ట్లోనే ఆమె ఆల్ ఇండియా ర్యాంక్ 3 తెచ్చుకుంది. అనన్య రెడ్డి, తెలంగాణ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్. సో నీది మంచి ఆలోచన. ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఆమెలాగానే డిగ్రీ కమ్ ఐఏఎస్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వు. అలా అయితే ఏం చేయాలి అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో నీ డిగ్రీ సబ్జెక్ట్స్ క్లియర్ చేసుకోవాలి, మినిమం పాస్ గ్యారంటీతోని. ఎన్సీఆర్టీస్, టెర్మినాలజీస్, బేసిక్స్ అన్ని కంప్లీట్. డిగ్రీ సెకండ్ ఇయర్లో నీ డిగ్రీ సబ్జెక్ట్స్ క్లియర్ చేసుకోవాలి, జనరల్ స్టడీస్ కోచింగ్ కంప్లీట్ చేసుకోవాలి. నీ డిగ్రీ థర్డ్ ఇయర్లో నీ డిగ్రీ సబ్జెక్ట్స్ క్లియర్ చేసుకోవాలి, ఎథిక్స్, ఎస్ఏ ఆప్షనల్ కంప్లీట్ చేసుకోవాలి. సో నీ డిగ్రీ అయిపోయినాక నీకు 21 years రాగానే లాంగ్ టర్మ్ ఉంటుంది. అంటే అదే కంటే ఇయర్ అనమాట. డిగ్రీ అయిపోయిన ఇయర్ మీరు ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ రాస్తూ, మెయిన్స్ రాస్తూ అటెంప్ట్ ఇచ్చారనుకోండి, దెర్ ఇస్ హై పాసిబిలిటీ ఆఫ్ గెటింగ్ ర్యాంక్ వెన్ యువర్ ఏజ్ ఇస్ 21 and 22. సో అది మంచి ఆలోచన. అదొకటే కాదు, నువ్వు డిగ్రీ ఐఏఎస్ ఐపీఎస్ అవుతావు, ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ ఖచ్చితంగా వస్తుంది. నీ డిగ్రీ అయిపోయినాక 1 year గట్టి కూర్చుంటాయి. ఎందుకంటే 3 సంవత్సరాల బేసిక్స్ ఉన్నాయి, క్లాసెస్ అయిపోయాయి. సో ఒక 1 year ఫుల్ టైం కూర్చుంటున్నావు కాబట్టి ఎస్ఎస్సి సీజీఎల్ మనం అప్లై చేసుకోవచ్చు, ఏపీ టీజీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 రాయొచ్చు, యూపీఎస్సీ రాయొచ్చు. కానీ యూపీఎస్సీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీరు కమిటెడ్గా చదువుకుంటాయి. ఓకే సార్. ఓకే. హర్షారావు. Hello, sir. ఎస్ హర్ష్. ఎస్ Yes, sir. Good morning. గుడ్ మార్నింగ్. Yes, sir. లౌడర్ So, ప్లీజ్. నేను బీటెక్ చేశాను. Yes, yes. So, నేను బీటెక్ చేశాను సార్ సిఎస్సిలో 2025 కంప్లీటెడ్. సో దాని తర్వాత లైక్ కార్పొరేట్ జాబే చేస్తున్నాను ఆల్రెడీ. ఇప్పుడు కరెంట్ కూడా జాబ్ చేస్తున్నాను. సో జస్ట్ నాకు ఈ ప్రాసెస్ ఇదంతా ఐడియా లేకుండే ముందు. నేను అంతా ఎప్పుడు లైక్ డిప్లొమా చేశాను, తర్వాత బీటెక్ చేశాను. సో ఇప్పుడే తెలుసుకున్నాను ప్రాసెస్ గురించి. సో మే నుంచి స్టార్ట్ చేశాను అనమాట, ఎన్సీఆర్టీస్ నుంచి. సో వర్కింగ్ ప్రొఫెషన్ కదా, సెల్ఫ్ స్టడీ కన్నా నాకు ఏదైనా గైడెన్స్ లైక్ ఇదే కోచింగ్ లాగా తీసుకుంటే బెటరా, లేకపోతే టైం కుదరలేదు. అంటే ఏ కోచింగ్ సెంటర్ అయినా మినిమం వాళ్ళవే ఒక 5 hours క్లాసెస్ ఉంటున్నాయి డైలీ. నాకు అంత టైం పెట్టలేను వర్క్ చేసుకుంటూ. సో అంటే ఏం చేయాలని అంటే అదే ఎలా, కన్ఫ్యూజన్ ఉంది. మీ పేరేంటి? హర్షిత సార్. హర్షిత. ఓకే, ఇక్కడ హర్షరావు ఉంది, అందుకే హర్షరావు అని ఉంది. హర్షిత, 5 hours ఎందుకు ఉంటుంది అని అంటే అమ్మ,
ఆ కోచింగ్ సెంటర్ కూడా సిలబస్ కంప్లీట్ చేయాలి. లేకపోతే వాళ్ళు సిలబస్ కంప్లీట్ చేయలేదు అనుకోండి, వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది, నెగిటివిటీ వస్తుంది. ఇప్పుడు మా అకాడమీ ఉందనుకోండి, మేము ఖచ్చితంగా 8 మంత్స్లో సిలబస్ కంప్లీట్ చేయడం, మేము క్లాసెస్ చెప్పడం ఎంత ఇంపార్టెంటో, మెంటర్షిప్ ఇవ్వడం ఎంత ఇంపార్టెంటో, మేము ఆన్సర్ రాపియడం మాకు ఎంత ఇంపార్టెంటో, సిలబస్ కంప్లీట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. సిలబసే కంప్లీట్ చేయలేదు అనుకోండి, ఆ అకాడమీకి నెగిటివిటీ వస్తుంది అనమాట. సో వాళ్ళు సిలబస్ జెన్యున్గా, ఫర్ మా అకాడమీ తీసుకుందాం, మేము సిలబస్ జెన్యున్గా కంప్లీట్ చేయాలి 8 మంత్స్లోపు మేము ప్రామిస్ చేసాం మా పిల్లలకి అనుకున్నప్పుడు మేము ఏం చేస్తామంటే, జనరల్ స్టడీస్ 2 క్లాసెస్ పెడతాం. ఒకటేమో పాలిటీ, అనుభవ్ సారాంగ్ సార్ ఢిల్లీ నుంచి వచ్చి చెప్తారు. ఇంకోటి సందీప్ మహాజన్ సార్ బెంగళూరు సార్, ఆయన జియోగ్రఫీ చెప్తారు. ఇంకోటి ఆంథ్రపాలజీ, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ సోషాలజీ, 3 ఆప్షన్స్ ఉన్నాయి. నేను చెప్తాను ఆంథ్రపాలజీ ఆప్షన్, ఇది 2 అవర్స్. సో డైలీ 6 అవర్స్ మేము క్లాసెస్ చెప్తే నా ఆంథ్రపాలజీ ఆప్షన్ కంప్లీట్ చేసుకోవడానికి నా 4 అవర్స్ 4 మంత్స్ పడుతుంది. అండ్ యూపీ జనరల్ స్టడీస్ సిలబస్ కంప్లీట్ చేయడానికి 8 మంత్స్ పడుతుంది. కానీ మొదటి 4 నెలలేమో 6 గంటల క్లాసెస్, ఆ తర్వాత 4 నెలలు మాత్రం 4 గంటల క్లాసెసే ఉంటాయి. వాళ్ళు ఎందుకు అలా పెడతారు అని అంటే, మీకు నెక్స్ట్ ఇయర్లో ర్యాంక్ వచ్చేలాగా ఉండాలి, సిలబస్ కంప్లీట్ చేయాలి, అది మీకోసమే. సో నేను జాబ్ చేస్తున్నాను కదా, నాకు 2 గంటల క్లాసెస్ చెప్తే బాగుంది కదా అంటే, నీకు 2029 2030లో నీకు సిలబస్ అయిపోతుంది. వాళ్ళ అలా ఎవరైనా అన్నారన్నా అది కూడా అబద్ధమే. ఎవరైనా అన్నారా అనుకోండి, మేము 2 గంటలే క్లాసెస్ పెడతామంటే నమ్మకండి, అది అబద్ధం చెప్తున్నారు. వాళ్ళు సిలబస్ కంప్లీట్ చేయరు. ఇప్పుడు అలా రోజుకు 2 గంటలు మెల్లిమెల్లిగా చెప్తే 10 నెలలకు మర్చిపోతారు కదా ఎవరైనా కూడా. మనకు అర్జెన్సీ ఉందనుకో, ఎస్ 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 అనే ఒక రన్నింగ్ రేస్లా ఉన్నాం అనుకోండి, అప్పుడు మనం అప్పుడు మనం బాగా చదువుతాం. సో మనం లాంగ్ టర్మ్ ఆలోచించాలన్నమాట. నేను కోచింగ్ తీసుకునేది ఎందుకు? ర్యాంక్ తెచ్చుకోవడం కోసం. ఊరికే జాబ్ చేస్తున్నాను కదా అని నేను కోచింగ్ తీసుకోవడం కాదు. నేను కోచింగ్లో దిగాను, నేను సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అవుదాం అనుకుంటున్నాను. ఒక్కసారి మనం ఏదైనా పని స్టార్ట్ చేసామనుకో, అది పర్పస్ సర్వ్ చేయాలి, అది మనం కొట్టే బయటికి రావాలన్నమాట. లేకపోతే దిగొద్దు, లేకపోతే రావద్దు అందులోకి వచ్చాము అంటే ర్యాంక్ తెచ్చుకొని వెళ్ళిపోయాము. నేను వచ్చానా, నేను ఐఏఎస్ ఐపీఎస్ అయ్యానా, ర్యాంక్ తెచ్చుకున్నానా లేదా, నేను కనీసం ఒక గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకున్నానా లేదా అన్నట్టు అని ఉండాలన్నమాట. లేకపోతే నవ్వుతారమ్మా అందరు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరు నవ్వుతారు. ఈ అమ్మాయి కోచింగ్కి వెళ్ళింది, తను కోచింగ్కి వెళ్ళాడు, ఏం ప్రిపేర్ అయ్యాడో ఏమో, మళ్ళీ అదే జాబ్ చేసుకుంటున్నాను. సో మనం దిగే ముందు బాగా ఆలోచించుకోవాలి. దిగాము అని అంటే నెక్స్ట్ ఇయర్లో ర్యాంక్ కొట్టామా లేదా అన్నట్టు ఉండాలన్నమాట. ఆ మనస్తత్వంతో ఉంటే మనం సక్సెస్ పొందుతాం. కాకపోతే నువ్వు ర్యాంక్ తెచ్చుకోకపోతే ఎవరో ఒకరు ర్యాంక్ తెచ్చుకుంటారు, అది నువ్వెందుకు తెచ్చుకోకూడదని ఆలోచించుకోవాలి. కానీ ఐఏఎస్ ఐపీఎస్ అనేది ఏంటిది? డిస్టిక్ గార్డ్, డిస్టిక్ హెడ్. ఓ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఏముందమ్మా, జీతం మాత్రమే ఇస్తాడు. ఇక్కడ నీకు శాలరీ వస్తుంది, రెస్పెక్ట్ వస్తుంది, రికగ్నిషన్ వస్తుంది, నీకు బంగ్లా వస్తుంది, నీకు చాకరీ చేయడానికి 5-6 ఉంటారు. డిస్టిక్లో ఉన్న 3,000 మంది ఎంప్లాయీస్ నువ్వు చెప్పినట్టు వింటారు. అలాంటి లైఫ్ రావాలి అన్నప్పుడు కొంచెం మనం హార్డ్ వర్క్ చేయాలి హర్షిత. ఎస్ సార్. ఎస్ తరుణ్ కుమార్, Yes, sir. Good morning. గుడ్ మార్నింగ్. So, నేను ఫైనల్ ఇయర్ స్టూడెంట్ని యాక్చువల్గా బీటెక్. సో గట్టిగా వాయిస్ అవట్లే రావట్లేదు, గట్టిగా. 1 minute. ఆమె అడుగు. ఎస్. ఆమె ఫైనల్ ఇయర్ స్టూడెంట్. సో ప్రెసెంట్లీ నేను ఆంథ్రపాలజీ కోర్స్ తీసుకున్నాను, విచ్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ ఆన్ June 15th. అవును. Yeah, sir. I'm going through GS also. Actually, I started in engineering second year itself. Very good. So my problem was the newspaper itself. So I am unable to go because I have to manage my academics, and presently I'm in my internship too. So the newspaper is the main problem for me. So is there any alternative that I can cope Yes, up with the I will tell you. newspaper? Every day 8 o'clock, every day morning 8 o'clock, Vishnu IAS Academy is conducting newspaper analysis. అంటే Okay. మరీ ఎక్కువ టైం కాదు, ఒక 8 to 8:40 40 minutes. నేను కానీ భరత్ సార్ కానీ, మెయిన్గా భరత్ సార్ సీనియర్ ఫ్యాకల్టీ, ఆ భరత్ సార్ ప్రతిరోజు 40 నిమిషాలలో, అమ్మ హర్షిత నువ్వు విను, ప్రతిరోజు 40 minutesలో ఆ న్యూస్ పేపర్ అనాలిసిస్ చేస్తున్నారనమాట. అంటే హిందూ న్యూస్ పేపర్ని స్క్రీన్ మీద తీసుకొని, ఈ రోజు ఈ టాపిక్ వచ్చింది, ఆ టాపిక్ గురించి చెప్తున్నారు. ఈ రోజు ఎడిటోరియల్ వచ్చింది, ఈ ఎడిటోరియల్ సమరైజ్ చేస్తున్నారనమాట. సో మీరు చదువుకోకపోయినా కూడా న్యూస్ పేపర్ ఆ సెషన్ మీరు అటెండ్ అయ్యారు అని అంటే మీరు న్యూస్ పేపర్ చేసినట్టే. ఒక్క పని చేయాలి, ఆ న్యూస్ పేపర్ ఆ సెషన్ విన్న తర్వాత మీ నోట్స్లో ఆ సార్ చెప్తాడు ఏదేది ఇంపార్టెంటో, అప్పుడు ఆ న్యూస్ పేపర్ మీ ముందు పెట్టుకొని మీరు కొంచెం నోట్స్లా ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఇంకో 20 minutes అలా డైలీ 1 hour చేయండి, ఇనఫ్ అండ్ మోర్. And sir, is there any prerequisites that I should do for this course for anthropology? No prerequisites. I will be starting with very basics.
యా చిన్న షూర్ చిన్న 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 అక్షరాలకు మీనింగ్స్ తో పాటు నేనే చెప్తాను. యూ డోంట్ వరీ అబౌట్ దట్. యా షూర్ థ్యాంక్ యూ సార్. ఇఫ్ దేర్ ఇస్ ఎనీ డౌట్ ఐ విల్ కాంటాక్ట్ యూ. కంపల్సరీ. ఎస్ థ్యాంక్ పర్వీన్. యూ. థ్యాంక్ యూ. ఎస్ Sir, ఎస్ పర్వీన్ చెప్పండి అమ్మా. sir, I am graduated in 2025. తర్వాత నేను హైదరాబాద్ లో కోచింగ్ తీసుకున్నాను సార్. ఇక్కడే అశోక్ నగర్ లో ఓకే అమ్మా. జిఎస్ ఇంకా ఆంథ్రోపాలజీ ఆప్షనల్ గా తీసుకున్నాను సార్. క్లాసెస్ కంప్లీట్ అయ్యాయి. ఓకే ఆల్రెడీ అంటే జాన్ నుంచి ప్రిపేర్ అయ్యి ప్రిలిమ్స్ ఇచ్చాను సార్. అటెంప్ట్ మాత్రం పీవైక్యూస్ అన్ని సాల్వ్ చేసి అట్లా. ఓకే కానీ ఈసారి అవుతుందా లేదు అవ్వదని మాక్సిమం ఉంది సార్. మెయిన్స్ కి ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నాను సార్. ఖచ్చితంగా అమ్మా మెయిన్స్ ప్రిపేర్ అవ్వాలి. మా దగ్గర మీకు సూటబుల్గా ఒక మార్గదర్శిని ప్రోగ్రామ్ ఉంది. ఇదేంటో ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మండే జిఎస్లో అండ్ ఆంధ్రో రెండు ప్యారలల్గా ఉన్నాయన్నమాట. మీకు Okay. డైలీ 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అది ఆంధ్రోనైతే మండే మీకు నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు మండే చదువుకుంటారు. ట్యూస్డే 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. జిఎస్ అయితేనేమో డైలీ 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే. ఈ 5 days 10 క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాస్తారు. మీరు అశోక్ నగర్లో ఉంటే డైరెక్ట్గా వచ్చి కరెక్షన్ చేయించుకోవచ్చు. లేకపోతే మేము కరెక్షన్ చేసి 1-on-1 సెషన్ కూడా చేస్తాము. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎలా రాయాలో డిస్కషన్ కూడా చేస్తాం. అలా మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే ఇలా 3 years నుంచి చేస్తున్నాము. ఈ ఇయర్ కూడా చేస్తాం. సాటర్డే రోజు ప్రిలిమ్స్ టెస్ట్ ఉంటుంది. ఆ మండే టు ఫ్రైడే ఇచ్చినటువంటి సిలబస్ మీద ఆ 50 క్వశ్చన్స్లో 40 క్వశ్చన్స్ ఏమో ఆ సిలబస్ మీద ఉంటుంది, 10 ఏమో సీసాట్ ఉంటుంది. సో సీసాట్ కూడా ప్యారలల్గా అయిపోతుంది. అండ్ అంటే మళ్ళీసారి చెప్తున్నాను, 50 క్వశ్చన్స్ ఉంటాయి, 30 ఆ సిలబస్ మీద ఉంటుంది, 10 సీసాట్ ఉంటుంది, 10 కరెంట్ అఫైర్స్ ఉంటాయి. సో ఆ వీక్లో అయిన కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ కూడా ఆ ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. 50లో 30 + 10 + 10. అండ్ మెయిన్స్లో 10 క్వశ్చన్స్ ఉంటాయి, 9 క్వశ్చన్స్ ఏమో ఆ సిలబస్ మీద ఉంటుంది, ఒక క్వశ్చన్ ఏమో కరెంట్ అఫైర్స్ మీద ఉంటుంది. అలా మండే టు ఫ్రైడే డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్, సాటర్డేనేమో ప్రిలిమ్స్ అండ్ సండేనేమో మెయిన్స్. అలా December 31st వరకు ఉంటుంది. అలా కనుక రిగరస్గా మీరు December 31st వరకు చేస్తే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్, ఇంటిగ్రేటెడ్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్, మెంటర్షిప్ అండ్ టెస్ట్ సిరీస్ మీకు 2027 అనేది కేక్ వాక్లా ఉంటుంది. దట్ ఈస్ సంథింగ్ విచ్ విల్ హెల్ప్ యూ మన్. అంటే దీనికి నాకు సొల్యూషన్ అనిపించింది కూడా చెప్పాను నేను అంతే. సార్ నాకు ఇంకొక డౌట్ కూడా ఉంది సార్. మెయిన్స్ రైటింగ్ క్వశ్చన్స్ మనం థీమెటిక్ గా రాయాలంటే ఎలా చేసుకోవాలి సార్? నోట్స్ అంటే పీవైక్యూస్ ఫస్ట్ రాయాలా క్వశ్చన్స్? అలా అలా ఏం లేదమ్మా. పీవైక్యూస్ అందరూ అది ఇప్పుడు ఫస్ట్ ఒక టాపిక్ ఉంది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ యాంటీ డిఫెక్షన్ లా ఉందనుకో, దెర్ ఇస్ అ క్వశ్చన్ ఆన్ యాంటీ డిఫెక్షన్ లా. దెన్ యూ హ్యావ్ టు మెన్షన్ ఫస్ట్ వాట్ ఈస్ యాంటీ డిఫెక్షన్ లా, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యాంటీ డిఫెక్షన్ లా, అండ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ యాంటీ డిఫెక్షన్ లా. ప్రొవిజన్స్ ఆఫ్ యాంటీ డిఫెక్షన్ లా, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యాంటీ డిఫెక్షన్ లా ఆర్ సేమ్. దెన్ థర్డ్, పాజిటివ్స్ ఆఫ్ యాంటీ డిఫెక్షన్ లా, negatives of anti-defection law, and the recent judgments with respect to anti-defection law, like Kihutu-Holohan case. ఇలా 5 బ్రాంచెస్ అన్నమాట. సో యాంటీ డిఫెక్షన్ లా 1 బ్రాంచ్, ప్రొవిజన్స్ ఆఫ్ యాంటీ డిఫెక్షన్ లా, పాజిటివ్స్ ఆఫ్ యాంటీ డిఫెక్షన్ లా, నెగిటివ్స్ ఆఫ్ యాంటీ డిఫెక్షన్ లా, రీసెంట్ జడ్జిమెంట్స్ విత్ రెస్పెక్ట్ టు యాంటీ డిఫెక్షన్ లా. ఇలా గనక మనం ఒక థిమాటిక్గా మనం గనక, థిమాటిక్ అంటే ఏం లేదు, డయాగ్రమెటిక్గా మనం గనక చేసి పెట్టుకున్నాం అనుకో ప్రతి టాపిక్కి, నీకు ఈజీగా గుర్తుంటుంది. ఎలాంటి తింపి ప్రశ్న అడిగినా కూడా మీరు రాసే విధంగా తయారవుతారు అనమాట. అందుకే నేను ఆంథ్రోపాలజీకి మైండ్ మ్యాప్స్ చేశాను. ఆ మైండ్ మ్యాప్స్ కూడా చూపిస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 minute, గివ్ మీ 1 minute, ఐ విల్ షో యూ. ఉందో లేదో ఈ కంప్యూటర్లో ఉందో లేదో చూస్తాను, ఒక్క నిమిషం. మ్యాప్స్ ఎస్, ఒక్క నిమిషం అందరు ఫోకస్ చేయండి, యూజ్ అవుతుంది మీకు. సి ఇలాంటి మైండ్ మ్యాప్స్ చేసుకుంటే కనబడుతుంది కదమ్మా నీకు పర్వీన్. Yes sir, it is visible. సి నౌ యూ సీ. ఇప్పుడు నేను ఏం చేశానంటే యూనిట్ 1.1కి ఇలా మైండ్ మ్యాప్ చేశాను. ఇలా మొత్తం సిలబస్ మొత్తం చేశాను ఆంథ్రోపాలజీకి. అలా జిఎస్ కూడా చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ యూనిట్ ఉంది, మీనింగ్ ఏంటి, ఆంథ్రోపాలజీ మీనింగ్ ఏంటి, ఆంథ్రోపాలజీ డెఫినేషన్ ఏంటి, నేచర్ ఆఫ్ ఆంథ్రోపాలజీ ఏంటి, హోలిస్టిక్, కంపారిటివ్, ఇంటర్ డిసిప్లినరీ. తరుణ్ కుమార్ వి విల్ గివ్ యూ దిస్. స్కోప్ ఆఫ్ ఆంథ్రోపాలజీ ఏంటి, సోషో కల్చర్ స్టడీస్ ఉంటాయి, ఫిజికల్ ఎవల్యూషన్ ఉంటుంది, ఆర్కియలాజికల్ స్టడీస్ ఉంటాయి, మళ్ళీ ఫేసెస్ ఏంటి, ఎలా డెవలప్ అయింది, ఫార్ములేటరీ ఫేస్, కన్వర్జెంట్ ఫేస్. అలా 1.1 మొత్తం ఒక మైండ్ మ్యాప్లో మీ దగ్గర ఉంది. అదేవిధంగా 1.2 రిలేషన్షిప్ విత్ అదర్ డిసిప్లిన్స్. సోషల్ సైన్స్తో ఎలా ఉంది రిలేషన్షిప్, సైకాలజీతో ఎలా ఉంది రిలేషన్షిప్, హిస్టరీతో ఎలా ఉంది డిసిప్లిన్ రిలేషన్షిప్, ఆర్కియాలజీ, జియోగ్రఫీ, పొలిటికల్ సైన్స్తో ఎలా ఉంది. ఇలా
మళ్ళీ 1.3 మెయిన్ బ్రాంచెస్, ఒక సోషో కల్చర్ ఆంథ్రోపాలజీ, బయోలాజికల్ ఆంథ్రోపాలజీ, ఆర్కియాలజికల్ ఆంథ్రోపాలజీ, లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ ఇలా ఉంది. అదేవిధంగా 1.4 బయోలాజికల్ అండ్ కల్చరల్ ఫ్యాక్టర్స్ ఇన్, ఇలా సిలబస్ మొత్తం అమ్మ చూడండి మీరు, Yes. ఇది ఫస్ట్ యూనిట్. ఇలా ప్రతి సిలబస్ మొత్తం కూడా మైండ్ మ్యాప్స్ చేసాం, సో దట్ నీకేమవుతుందంటే ఈజీగా గుర్తుండిపోతుంది అని. అలా మేము ఆంథ్రపాలజీ ఆప్షన్ నేను చేసుకున్నాను, జనరల్ స్టడీస్ కూడా చేస్తున్నాం మేము. అలా దట్ ఈస్ కాల్డ్ అస్ థిమాటిక్ డయాగ్రామ్, దట్ ఈస్ కాల్డ్ అస్ మైండ్ మ్యాప్, దట్ ఈస్ కాల్డ్ అస్ డయాగ్రామెటిక్ ఎక్స్ప్రెషన్, దట్ ఈస్ కాల్డ్ అస్ స్కీమాటిక్ డయాగ్రామ్స్. Okay, sir. Thank you. यस अदर्स, ब्रजमोहन आपको पूरा वो माइंड मैप्स दिया जाएगा, ठीक है ना? सर सर आपने दिया है वो? पूरा सिलेबस दिया? अच्छा, आपको ग्रुप में भी डाल दिया ना? नहीं सर, एंथ्रोपोलॉजी थॉट्स का तो था, हाँ सर कुछ कुछ मिसिंग है सर, पेपर 2 का कुछ मिसिंग था हाँ, सर। पूरा आई विल सेंड यू नाउ. हाँ, ठीक है ओके, सर एनी सर मोर क्वेश्चंस एनीवन? एक मैं पूछ सकता हूँ क्या डाउट? प्लीज प्लीज. सर यस आस्क मी. sir, you told now about that thing. I was just going through whatever you just told about the class notes, textbooks, that case studies, and like anything if I don't understand to Google it and make my own notes. So, sir, while writing that notes, na, for that first topic, you have shared one revision notes, na, that sample Yes, revision हाँ, notes. yes, In yes, that yes. way, I have to make. You are हाँ, saying in that yes, way. yes, That is the thing yes, you are saying. yes, Okay, sir. So on that, I have to add the value-added content from the case study as well as from your books and class notes, right, sir? yes. Okay. And sir, about that mentorship program you have told, na? So Yeah, that thing will be test series and like whatever I donor, I'll be in contact. That is the thing you are saying, yes, right? yes. Because sir, like with the work, na, I'm stretching it to 6 to 7 hours per day during weekdays, and weekend to like I can stretch to 13, 14. Compulsory. Okay. Thank you, sir. Yes. So, thank you, Lakshmi, Vijay Kumar, Parveen, Tarun Kumar.